స్కై అకాడమీ తెలుగు క్లాస్ రూమ్లోకి వెల్కమ్. సరే, మొదలు పెడదాం. ఈరోజు మన టాపిక్ మానవ ప్రసరణ వ్యవస్థ. చాలా చాలా ముఖ్యమైన అంశం. ఇప్పుడు చూడండి, మనలాంటి సంక్లిష్టమైన జీవులలో ప్రతి కణానికి, అంటే ట్రిలియన్ల కణాలకు పోషకాలందాలి, ఆక్సిజన్ అందాలి, అలాగే అక్కడ తయారైన వ్యర్థాలు బయటకు వెళ్ళాలి. దీనికి ఒక పక్కా రవాణా వ్యవస్థ కావాలి. ఆ వ్యవస్థే ఈ సర్క్యులేటరీ సిస్టమ్. సార్, అంటే మన శరీరంలో ఒక రకమైన కొరియర్ సర్వీస్ లాంటిదా ఇది? ఆ, ఒక రకంగా అంతే. చాలా మంచి పోలిక. కానీ ఇది చాలా అధునాతనమైనది. దీనికి మాధ్యమంగా, అంటే మీడియంగా రక్తం, ఇంకా శోషరసం అంటే లింఫ్, ఈ రెండూ పనిచేస్తాయన్నమాట. సరే, ముందుగా జంతురాజ్యంలో ఎన్ని రకాల ప్రసరణ వ్యవస్థలున్నాయో చూద్దాం. బేసిక్స్ నుంచి వెళ్దాం. ప్రధానంగా 2 రకాలుంటాయి. ఒకటి ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్, అంటే వివృత ప్రసరణ వ్యవస్థ. రెండోది క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్, అంటే సంవృత ప్రసరణ వ్యవస్థ. ఓకే సార్. ఓపెన్ సిస్టమ్ అంటే? ఓపెన్ సిస్టంలో ఏమవుతుందంటే రక్తం నేరుగా శరీర కుహరాలలో ప్రవహిస్తుంది. ఈ కుహరాలను మనం సైనసెస్ లేదా హీమోసీల్ అంటాం. అంటే ఇక్కడ రక్తనాళాలనేవి సరిగా అభివృద్ధి చెంది ఉండవు. గుండె పంప్ చేసిన రక్తం నేరుగా అవయవాల మీద పడుతుంది. అంటే ఒక పైప్లో నీళ్లు వెళ్ళినట్టు కాకుండా ఒక బకెట్ నీళ్లు నేలమీద పోసినట్టా? ఎగ్జాక్ట్లీ, పర్ఫెక్ట్ అనాలజీ. దీనివల్ల రక్త ప్రవాహం చాలా నెమ్మదిగా, తక్కువ పీడనంతో ఉంటుంది. ఉదాహరణకు బొద్దింకలు, నత్తలు, అంటే ఆర్థ్రోపాడ్స్, మొలస్క్స్ లాంటి జీవులలో ఇది చూస్తాం. ఓకే, మరి క్లోజ్డ్ సిస్టమ్? మనలాంటి కోడేట్స్, అలాగా వానపాము లాంటి ఎనలిడ్స్లో ఈ క్లోజ్డ్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ రక్తం ఎల్లప్పుడూ గుండె, రక్తనాళాలు అనే ఒక మూసి ఉన్న నెట్వర్క్లోనే ప్రవహిస్తుంది. ఇది చాలా సమర్థవంతమైనది. వేగంగా, అధిక పీడనంతో రక్తాన్ని చేరవేయగలదు. సార్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే ప్రిలిమ్స్లో ఈ రెండింటి మధ్య తేడాలడుగుదారా? తప్పకుండా. ఇది చాలా బేసిక్ మరియు ఫండమెంటల్ క్వశ్చన్. మెయిన్స్లో కూడా అడగవచ్చు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కీవర్డ్స్ ఏంటంటే సైనసిస్, హీమోలింఫ్, హై ప్రెషర్, ఎఫిషియెంట్ ట్రాన్స్పోర్ట్. ఈ పదాలు మీ ఆన్సర్లో ఉండాలి. అలాగే సకశేరుకాలలో గుండె పరిణామం కూడా చూడాలి. ఇది చాలా ఇంట్రెస్టింగ్. చేపలలో 2 గదుల గుండె మాత్రమే ఉంటుంది. దాన్ని సింగిల్ సర్క్యులేషన్ అంటాం. ఉభయచరాలలో, అంటే కప్పలలాంటి వాటిలో 3 గదుల గుండె. ఇక్కడ ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ ఉంటుంది. అంటే మంచి, చెడు రక్తం కొద్దిగా కలుస్తుంది. ఓకే. ఇక మనలాంటి క్షీరదాలు, పక్షులలో 4 గదుల గుండె. దీన్నే మనం డబుల్ సర్క్యులేషన్ అంటాం. ఈ 4 గదుల గుండె ఉండటం వల్లే ఆక్సిజనేటెడ్ మరియు డీఆక్సిజనేటెడ్ రక్తం అస్సలు కలవదు. ఇది మన అధిక జీవక్రియకు, అంటే హై మెటబాలిజంకి చాలా చాలా అవసరం. సరే, ఇప్పుడు మనం అసలు టాపిక్లోకి, అంటే మానవ ప్రసరణ వ్యవస్థలోకి వద్దాం. దీనిలో 3 ప్రధాన భాగాలుంటాయి. 1 గుండె, అంటే ద పంప్. 2 రక్తనాళాలు, ఇవి ద ప్లంబింగ్ నెట్వర్క్. 3 రక్తం, ఇదే ద ట్రాన్స్పోర్ట్ మీడియం. గుండె, రక్తనాళాలు, రక్తం. అవును. మనం మొదట రక్తం గురించి వివరంగా చర్చిద్దాం. రక్తమనేది ఒక ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ, అంటే ద్రవరూపంలో ఉండే సంయోజక కణజాలం. ఇది మీజోగామ్ అనే పిండపొర నుంచి ఉద్భవిస్తుంది. రక్తం గురించి చేసే అధ్యయనాన్ని హీమటాలజీ అంటాం. హిమటాలజీ, ఓకే. అలాగే రక్తం ఏర్పడే ప్రక్రియను హేమోపోయసిస్ అంటారు. ఇది ఎర్ర అస్థిమజ్జలో, అంటే రెడ్ బోన్ మ్యారోలో జరుగుతుంది. సార్, ఒక చిన్న డౌట్. రక్తం pH ఎంతుంటుంది? అది ఎగ్జామ్లో అడుగుతారా? మంచి ప్రశ్న. చాలా ముఖ్యమైనది కూడా. రక్తం pH 7.4, అంటే ఇది కొద్దిగా క్షారయుతం, స్లైట్లీ ఆల్కలైన్. ఈ pHని స్థిరంగా ఉంచడం హోమియోస్టేసిస్కి చాలా ముఖ్యం. ప్రిలిమ్స్లో ఇది డైరెక్ట్ బిట్గా వచ్చే అవకాశం చాలా ఎక్కువ. 7.4, ఓకే సార్. ఇక రక్తం యొక్క విధులు. ఇది మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి చాలా ముఖ్యం. ఒక ఫ్రేమ్వర్క్లా గుర్తుపెట్టుకోండి. 3 కేటగిరీలుగా విభజించుకోవాలి. 1 రవాణా, అంటే ట్రాన్స్పోర్ట్. ఇది ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, పోషకాలు, హార్మోన్లు, వ్యర్థాలు, వీటన్నింటినీ రవాణా చేస్తుంది. రవాణా. 2 నియంత్రణ, రెగ్యులేషన్, అంటే శరీర ఉష్ణోగ్రతను, pH సమతుల్యతను కంట్రోల్ చేస్తుంది. 3 రక్షణ, ప్రొటెక్షన్, వ్యాధి నిరోధకత,
అంటే డబ్ల్యూబీసీస్ ద్వారా, అలాగే రక్తం గడ్డె కట్టడం ప్లేట్లెట్స్ ద్వారా. ట్రాన్స్పోర్ట్, రెగ్యులేషన్ అండ్ ప్రొటెక్షన్. ఓకే, ఇది గుర్తుంటుంది సార్. గుడ్. ఇప్పుడు రక్తం యొక్క కూర్పు అంటే కాంపోజిషన్ చూద్దాం. రక్తాన్ని మనం సెంట్రిఫ్యూజ్ చేస్తే 2 భాగాలుగా విడిపోతుంది. పైన తేలికగా ఉండే ప్లాజ్మా, ఇది 55% ఉంటుంది. కింద బరువుగా ఉండే ఫార్మ్డ్ ఎలిమెంట్స్, ఇవి 45% ఉంటాయి. 55% ప్లాజ్మా, 45% ఫార్మ్డ్ ఎలిమెంట్స్. అవును. ముందు ప్లాజ్మా గురించి చూద్దాం. ఇది రక్తం యొక్క ద్రవ మాత్రిక. కొంచెం గడ్డి రంగులో ఉంటుంది. దీనిలో 90–92% నీరే ఉంటుంది. మిగిలిన 6–8% ప్రోటీన్లుంటాయి. ఈ ప్రోటీన్లు చాలా ముఖ్యమైనవి అంటారు కదా సార్? చాలా చాలా ముఖ్యమైనవి. 3 రకాల ప్రోటీన్లుంటాయి. ఒకటి ఫైబ్రినోజెన్స్. ఇవి రక్తం గడ్డకట్టడానికి, అంటే కోయాగ్యులేషన్కి అవసరం. 2 గ్లోబ్యులిన్స్. ఇవి యాంటీబాడీలుగా పనిచేసి మనకు ఇమ్యూనిటీ ఇస్తాయి. 3 ఆల్బ్యూమిన్స్. ఇవి ద్రవాభిసరణ సమతుల్యతను, అంటే ఆస్మాటిక్ బ్యాలెన్స్ను కాపాడతాయి. ఫైబ్రినోజెన్స్, గ్లోబ్యులిన్స్, ఆల్బ్యుమిన్స్. ఓకే. సరే, ఇప్పుడు ఫార్మ్డ్ ఎలిమెంట్స్కొద్దాం. అంటే రక్త కణాలు. వీటిలో మొదటివి ఎర్ర రక్త కణాలు, ఆర్బీసీస్ లేదా ఎరిథ్రోసైట్స్. ఇవి రక్తంలో అత్యధికంగా ఉండే కణాలు. 1 క్యూబిక్ మిల్లీమీటర్ రక్తంలో సుమారు 5–5.5 మిలియన్లుంటాయి. అబ్బా, చాలా ఎక్కువ. అవును. వీటి నిర్మాణం చాలా ప్రత్యేకం. ద్విపుటాకారంలో, అంటే బైకాన్కేవ్ షేప్లో ఉంటాయి. ముఖ్యంగా క్షీరదాల ఆర్బీసీలలో కేంద్రకం ఉండదు, ఎన్యూక్లియేటెడ్ అంటాం. కేంద్రకం ఉండకపోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి సార్? మంచి క్వశ్చన్. 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, కేంద్రకం లేని ఖాళీ స్థలంలో ఇంకా ఎక్కువ హేమోగ్లోబిన్ని నింపుకోవచ్చు, అంటే ఎక్కువ ఆక్సిజన్ రవాణా చేయొచ్చు. రెండోది, దానికి మైటోకాండ్రియా కూడా ఉండదు కాబట్టి అది తన మూసుకెళ్లే ఆక్సిజన్ను తనే వాడుకోదు. నిస్వార్థ సేవ అన్నమాట. వావ్, చాలా ఇంట్రెస్టింగ్. వీటి జీవితకాలం 120 రోజులు. ఆ తర్వాత పాత ఆర్బీసీలు ప్లీహం అంటే స్ప్లీన్లో నాశనమవుతాయి. అందుకే ప్లీహాన్ని గ్రేవ్యార్డ్ ఆఫ్ ఆర్బీసీస్ అంటారు. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్. గ్రేవ్యార్డ్ ఆఫ్ ఆర్బీసీస్, స్ప్లీన్. ఓకే. ఇక ఆర్బీసీలో ఉండే ముఖ్యమైన పదార్థం హీమోగ్లోబిన్. ఇది ఇనుము కలిగిన శ్వాసవర్ణకం. దీనివల్లే రక్తానికి ఎరుపు రంగొస్తుంది. ఆరోగ్యవంతమైన మనిషిలో 100 ml రక్తంలో 12–16 గ్రాముల హీమోగ్లోబిన్ ఉంటుంది. దీని ప్రధాన పని ఆక్సిజన్తో బంధించబడి ఆక్సీహైమోగ్లోబిన్గా మారడం. ఓకే సార్. తర్వాత రెండో రకం కణాలు, తెల్ల రక్త కణాలు, డబ్ల్యూబీసీస్ లేదా ల్యూకోసైట్స్. ఇవి మన శరీర సైనికులు. సంఖ్య చాలా తక్కువ, 6000–8000 మాత్రమే ఉంటాయి. సార్, నాకు ఈ డబ్ల్యూబీసీ రకాలు, వాటి విధులు గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కంగారు పడద్దు. మనం వాటిని సింపుల్గా విభజించుకుందాం. డబ్ల్యూబీసీలను 2 రకాలుగా విభజిస్తాం: గ్రాన్యులోసైట్స్ మరియు ఏ గ్రాన్యులోసైట్స్. గ్రాన్యులోసైట్స్లో మళ్లీ 3 రకాలు: న్యూట్రోఫిల్స్, ఈసినోఫిల్స్, బేసోఫిల్స్. న్యూట్రోఫిల్స్, ఈసినోఫిల్స్, బేసోఫిల్స్. అవును. న్యూట్రోఫిల్స్ అత్యధికంగా ఉంటాయి. ఇవి భక్షక కణాలు, అంటే ఫాగోసైటిక్, బ్యాక్టీరియాని తినేస్తాయి. ఈసినోఫిల్స్ అలర్జీ ప్రతిచర్యలలో పాల్గొంటాయి. బేసోఫిల్స్ అత్యల్పంగా ఉంటాయి. ఇవి వాపు ప్రతిచర్యలు, అంటే ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్లో పాల్గొంటాయి. ఓకే. ఇక అగ్రానలోసైట్స్లో 2 రకాలు: లింఫోసైట్స్ మరియు మోనోసైట్స్. లింఫోసైట్స్ మళ్ళీ బి, టి అని 2 రకాలు. ఇవి మన రోగనిరోధక వ్యవస్థకు చాలా కీలకం. మోనోసైట్స్ కూడా భక్షక కణాలే. వీటి సంఖ్య అవరోహణ క్రమం, అంటే డిసెండింగ్ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి: ఎన్, ఎల్, ఎం, ఈ, బి. నెవర్ లెట్ మంకీస్ ఈట్ బనానాస్ అని గుర్తుపెట్టుకోవచ్చు. నెవర్ లెట్ మంకీస్ ఈట్ బనానాస్. బావుంది సార్, ఇది గుర్తుంటుంది. గుడ్. ఇక మూడో రకం రక్త ఫలకికలు, ప్లేట్లెట్స్ లేదా థ్రోంబోసైట్స్. ఇవి పూర్తి కణాలు కావు. బోన్ మ్యారోలో ఉండే మెగా క్యారియోసైట్స్ అనే పెద్ద కణాల నుంచి ఏర్పడిన చిన్న చిన్న శకలాలు. వీటి సంఖ్య 1,50,000 నుంచి 3.5 లక్షల వరకు ఉంటుంది. వీటి ముఖ్యమైన పని రక్తం గడ్డకట్టడం కదా సార్? కరెక్ట్. కోయాగ్యులేషన్ ఆఫ్ బ్లడ్. ఈ ప్రక్రియ చాలా ముఖ్యం. లేకపోతే చిన్న గాయానికి కూడా ప్రాణం పోతుంది. గాయం అయినప్పుడు ప్లేట్లెట్లు కొన్ని కారకాలను విడుదల చేస్తాయి. ఇవి ఒక ఎంజైమ్ కాంప్లెక్స్ని యాక్టివేట్ చేస్తాయి. ఆ ఎంజైమ్
ప్లాజ్మాలో ఉండే ప్రోథ్రాంబిన్ని థ్రాంబిన్గా మారుస్తుంది. థ్రాంబిన్గా మారుతుంది. అవును. ఈ థ్రాంబిన్ ప్లాజ్మాలోనే కరిగి ఉన్న ఫైబ్రినోజన్ను కరగని ఫైబ్రిన్ దారాలుగా మారుస్తుంది. ఈ దారాలు ఒక వలలాగా ఏర్పడి ఆ వలలో రక్తకణాలు చిక్కుకొని గడ్డ అంటే క్లాట్ ఏర్పడుతుంది. ఓ, అదొక చైన్ రియాక్షన్ లాగా జరుగుతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఈ ప్రక్రియకు కాల్షియం అయాన్స్ Ca++ మరియు వైటమిన్ కే చాలా చాలా అవసరం. ఇవి కూడా ప్రిలిమ్స్ బిట్స్. ఓకే సార్, క్లియర్. సరే, ఇప్పటివరకు మనం రక్తం గురించి చూశాం. ఇప్పుడు ప్రసరణ వ్యవస్థ యొక్క ఇంజిన్ అంటే గుండె గురించి చూద్దాం. గుండె ఉరహకుహరంలో అంటే థొరాసిక్ క్యావిటీలో 2 ఊపిరితిత్తుల మధ్య కొద్దిగా ఎడమవైపుకు వంగి ఉంటుంది. ఇది కూడా మీసోడర్మలీ డెరైవ్డ్ అవయవం. గుండె చుట్టూ పెరికార్డియం అనే 2 పొరల సంచి ఉంటుంది. పెరికార్డియం. అవును, ఈ పొరల మధ్య పెరికార్డియల్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఇది గుండె కొట్టుకునేటప్పుడు వచ్చే ఘర్షణను తగ్గిస్తుంది, ఒక లూబ్రికెంట్ లాగా. సర్, గుండె లోపల నిర్మాణం ఎలా ఉంటుంది? గదులు అంటారు కదా. అవును, గుండెలో 4 గదులుంటాయి. పైన ఉండే 2 చిన్న గదులను కర్ణికలు అంటే ఏట్రియా అంటాం. కింద ఉండే 2 పెద్ద కండరయుత గదులను జఠరికలు అంటే వెంట్రికల్స్ అంటాం. కర్ణికలను ఎంట్రేట్రియల్ సెప్టమ్, జఠరికలను ఇంటర్వెంట్రికులార్ సెప్టమ్ అనే గోడలు వేరుచేస్తాయి. దీనివల్ల మంచి రక్తం చెడు రక్తం కలవకుండా ఉంటాయి. ఓకే. గుండె తనంతట తాను లయబద్ధంగా కొట్టుకోడానికి ఒక ప్రత్యేకమైన నోడల్ కణజాలం ఉంటుంది. కుడి కర్ణిక అంటే రైట్ ఆట్రియం పైభాగంలో సైనోఏట్రియల్ నోడ్ లేదా SAN ఉంటుంది. దీన్నే గుండె యొక్క పేస్మేకర్ అంటారు. పేస్మేకర్ అంటే ఇదే గుండె కొట్టుకోవడాన్ని ప్రారంభిస్తుందా? కరెక్ట్. ఇది విద్యుత్ ప్రచోదనాలను ఉత్పత్తి చేసి గుండె సంకోచాన్ని ప్రారంభిస్తుంది. ఇప్పుడు గదుల పనితీరు చూద్దాం. కుడి కర్ణిక అంటే రైట్ ఆట్రియం శరీరం నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ను స్వీకరిస్తుంది. ఎడమ కర్ణిక లెఫ్ట్ ఆట్రియం ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ను స్వీకరిస్తుంది. రైట్ సైడ్ డీఆక్సిజనేటెడ్, లెఫ్ట్ సైడ్ ఆక్సిజనేటెడ్. పర్ఫెక్ట్. ఇక కింద జఠరికలు. కుడి జఠరిక రైట్ వెంట్రికల్ ఈ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ను ఊపిరితిత్తులకు పంపుతుంది. ఎడమ జఠరిక లెఫ్ట్ వెంట్రికల్ ఆ ఆక్సిజనేటెడ్ బ్లడ్ను బృహతమని అంటే అయోటా ద్వారా శరీరమంతటికీ పంపుతుంది. సర్, అందుకే అంటారా ఎడమ జఠరిక గోడ మందంగా ఉంటుందని? అది శరీరం అంతటికీ రక్తాన్ని పంపు చెయ్యాలి కాబట్టి ఎక్కువ ప్రెషర్ కావాలి. ఎక్సలెంట్. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఫార్మ్ ఫాలోస్ ఫంక్షన్ అనడానికి ఇదొక క్లాసిక్ ఉదాహరణ. ఇది మెయిన్స్లో అడగడానికి చాలా ఆస్కారమున్న వై టైప్ క్వశ్చన్. చాలా బాగా కనెక్ట్ చేశావు. థ్యాంక్ యూ సార్. సరే, రక్తం ఇలా ముందుకు వెళ్తున్నప్పుడు వెనక్కి ప్రవహించకుండా ఆపడానికి గుండెలో కవాటాలు అంటే వాల్వ్స్ ఉంటాయి. కర్ణికలకు జఠరికలకు మధ్య ఉండేవి ఆట్రియో వెంట్రిక్యులర్ లేదా ఏవి వాల్వ్స్. కుడివైపు ట్రైకస్పిడ్ వాల్వ్, ఎడమవైపు బైకస్పిడ్ లేదా మిట్రల్ వాల్వ్. ట్రైకస్పిడ్, బైకస్పిడ్. అవును. అలాగే జఠరికల నుంచి పెద్ద ధమనంలోకి రక్తం వెళ్లే చోట సెమిల్యూనార్ లేదా SL వాల్వ్స్ ఉంటాయి. పల్మొనరీ వాల్వ్ మరియు ఎయోర్టిక్ వాల్వ్ అని 2 ఉంటాయి. ఓకే. ఇప్పుడు రక్తనాళాలు చూద్దాం. వేనా కేవా శరీరం నుంచి చెడు రక్తాన్ని గుండెకు తెస్తుంది. పల్మొనరీ ఆర్టరీ గుండె నుంచి చెడు రక్తాన్ని ఊపిరితిత్తులకు తీసుకువెళ్తుంది. పౌను పల్మొనరీ వెయిన్స్ ఊపిరితిత్తుల నుంచి మంచి రక్తాన్ని గుండెకు తెస్తాయి. చివరగా ఆవోటా గుండె నుంచి మంచి రక్తాన్ని శరీరానికి పంపిణీ చేస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం. సాధారణంగా ధమనులు మంచి రక్తాన్ని, సిరలు చెడు రక్తాన్ని రవాణా చేస్తాయి. కానీ పల్మొనరీ ఆర్టరీ, పల్మొనరీ వెయిన్ దీనికి ఎక్సెప్షన్. ఇది గుర్తుపెట్టుకోవాలి. అవును సార్, ఇది ఎప్పుడూ కన్ఫ్యూజ్ అవుతుంది. ఇంకో విషయం, గుండె కండరాలకు కూడా రక్తం కావాలి కదా. అవును, అది కూడా పని చేయాలి కదా. దానికోసం ప్రత్యేకంగా కొరోనరీ సర్క్యులేషన్ ఉంటుంది. ఈ కొరోనరీ ధమనులలో కొవ్వు పేరుకుపోయి అడ్డంకులు ఏర్పడితే వచ్చేదే గుండెపోటు. ఓకే సార్, ఇప్పుడు నాకు ఈ కార్డియాక్ సైకిల్ గురించి కొంచెం చెప్పండి. అది ఎప్పుడూ కన్ఫ్యూజ్ అవుతుంది. చాలా సింపుల్. కార్డియాక్ సైకిల్ అంటే ఒక హృదయ స్పందనలో జరిగే సంఘటనల క్రమం. దీనికి పట్టే సమయం కేవలం 0.8 సెకండ్లు. 3 స్టెప్స్లో గుర్తుపెట్టుకుందాం. 1 జాయింట్ డయాస్టోల్. డయాస్టోల్ అంటే విశ్రాంతి. ఈ దశలో 4 గదులు విశ్రాంతిగా ఉంటాయి. రక్తం జఠరికలలోకి నిండుతుంది.
ఓకే, అన్నీ రిలాక్స్డ్గా ఉంటాయి. 2. ఏట్రియల్ సిస్టొలీ. సిస్టొలీ అంటే సంకోచం. ఇప్పుడు కర్ణికలు సంకోచిస్తాయి, మిగిలిన రక్తాన్ని కూడా జఠరికలలోకి నెడతాయి. 3. వెంట్రికులర్ సిస్టొలీ. ఇప్పుడు జఠరికలు బలంగా సంకోచిస్తాయి. ఆ ప్రెషర్కి ఏవీ కవాటాలు లబ్ అనే శబ్దంతో మూసుకుంటాయి. రక్తం ఏఓర్టా మరియు పల్మనరీ ఆర్టరీలోకి పంపబడుతుంది. లబ్ సౌండ్ అప్పుడొస్తుందా? అవును. ఆ తర్వాత జఠరికలు మళ్ళీ విశ్రాంతి తీసుకుంటాయి. వెంట్రికులర్ డయాస్టొలీ. అప్పుడు ఏఓర్టా పల్మనరీ ఆర్టరీలోని రక్తం వెనక్కి రాకుండా ఎస్ఎల్ కవాటాలు డబ్ అనే శబ్దంతో మూసుకుంటాయి. సో లబ్ డబ్ అనే హార్ట్ సౌండ్స్ కవాటాలు మూసుకోవడం వల్ల వస్తాయి. ఓకే సార్, ఇప్పుడు చాలా క్లియర్గా ఉంది. జాయింట్ డయాస్టోల్, ఏట్రియల్ సిస్టోల్, వెంట్రికులర్ సిస్టోల్. ఎక్సలెంట్. చివరిగా ఒక చిన్న కాన్సెప్ట్, కార్డియాక్ అవుట్పుట్. అంటే ప్రతి జఠరిక నిమిషానికి పంప్ చేసే రక్తం పరిమాణం. దీని ఫార్ములా కార్డియాక్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రోక్ వాల్యూమ్ ఇంటూ హార్ట్ రేట్. సగటున ఇది నిమిషానికి 5 లీటర్లు ఉంటుంది. అంటే మన శరీరంలోని మొత్తం రక్తం ప్రతి నిమిషం గుండె ద్వారా ఒకసారి ప్రసరణ చెందుతుందన్నమాట. అమేజింగ్. సరి, ఈరోజు మనం ప్రసరణ వ్యవస్థలోని చాలా ముఖ్యమైన అంశాలు అంటే రక్తం, దాని భాగాలు, గుండె నిర్మాణం, దాని పనితీరు, కార్డియాక్ సైకిల్, వీటన్నిటి గురించి వివరంగా చర్చించుకున్నాం. అవును సార్, ఇప్పుడు చాలా క్లారిటీ వచ్చింది. ముఖ్యంగా జఠరికల గోడ మందం ఎందుకు తేడాగా ఉంటుంది, అలాగే కార్డియాక్ సైకిల్ స్టెప్ బై స్టెప్ వివరణ చాలా బాగా అర్థమైంది. గుడ్. ఏ సంక్లిష్టమైన అంశాన్నైనా ఇలా భాగాలుగా విభజించుకుని కనెక్ట్ చేసుకుంటూ చదివితే చాలా సులభంగా అర్థమవుతుంది. ఈరోజు చెప్పినవి ఒకసారి రివైజ్ చేసుకోండి. కీ టర్మ్స్, ముఖ్యంగా ఇంగ్లీష్ టర్మ్స్ మీద దృష్టి పెట్టండి. మనం తర్వాతి క్లాస్లో మరో ముఖ్యమైన టాపిక్తో కలుద్దాం. ఆల్ ది బెస్ట్.